నిజంగా సినిమా అరుపులే అరుపులు. మామూలు అరుపులు గాదు. చాలా బాగా తీశారు. ఆయన అదేం తీయటమండి. ఒక్క సీక్వెన్స్ కాదు గదా! ఒక్క షాట్ కూడా సరిగ్గా లేకుండా భలే తీశారు. నోటెమ్మట మాట కూడా రాలేదు. నీరసంతో రొటీన్ రాడ్ కొట్టుడు చూడలేక సచ్చా థియేటర్‌లో. ఒక పక్క మనోజ్ బేస్ వాయిస్‌తో అరిస్తే, 'భైరవం' అని బీజీఎంతో బ్యాక్‌గ్రౌండ్‌తో ఇంకో అరుపులు. అరుపులు తప్ప ఏం లేదు ఈ సినిమాలో. ఇది 'గరుడన్' మూవీకి రీమేక్. ఆ సినిమా నేను చూడలేదు. చూసిన వాళ్ళెవరన్నా ఉంటే 'భైరవంపై' మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నేనైతే ఒక తప్పు చేశాను. అదేంటంటే 'భైరవం' టికెట్ తీసుకున్నా గానీ 'జెండు బామ్' ఎందుకు తీసుకెళ్ళలేదని. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే సినిమాలో పబ్లిక్ వాంట్స్ దట్ అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. సినిమాలో సీక్వెన్సెస్ కానీ, షాట్స్ కానీ ఫోర్స్‌డ్‌గా ఎలా ఉండకూడదు, ఎలా చేయకూడదు, ఎలా ఎగ్జిక్యూట్ చేయకూడదనే దానికి ఏదన్నా బుక్ రాస్తే 'భైరవం' నా లిస్ట్‌లో ఏసేయొచ్చు. క్రియేట్ చేసిన ప్రతి సీన్, రాసుకున్న ప్రతి పోర్షన్ ఫోర్స్‌డ్‌గా ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా ఫ్లోలో న్యాచురల్‌గా అనిపియలేదు. ఇద్దరు ఫ్రెండ్స్‌కి నాన్ సింక్‌లో 2 ఇంట్రో ఫైట్‌లు పెట్టేయి, అమాయకం ఇరికించామనే ఎక్స్‌ప్రెషన్‌తో హీరోతో కొన్ని సీన్‌లేసేయి, హీరోయిన్‌తో ట్రాకేసేయి, గ్యాప్ దొరికితే తంగుడి ఎలాంగే ఎలాంగే ఒను బోడింగే ఇప్పుడు కొంచెం సీరియస్ అనే పేరుతో విలన్ గ్యాంగ్ మీద అరుపులు పెట్టి, థియేటర్‌లో నిద్రపోతున్నోళ్ళంతా లేస్తారు. ఇంటర్వెల్‌లో ఏదో ఒకటి చేసి, ఏదో ఒకటి కోసేయి. కోసేపు ప్రేమ, ఆప్యాయత, అన్న, అక్క, చెల్లి, బంధం, బాంధవ్యం అని కొన్ని సీరియల్ డైలాగ్స్‌తో సీరియల్ టైప్ షాట్స్ ఏసేయి. తోటలోకి తీసుకెళ్లి తాళ్లతో లాగేయి. మళ్ళీ గ్యాప్ దొరికితే హీరో, హీరోయిన్‌తో. తంగుడి ఎలాంగే ఎలాంగే ఒను బోడింగే ఇక చివరకొచ్చేసింది కాబట్టి మళ్ళీ అమాయకం ఫేస్‌తో శాల్తీలు లేపి. అందరూ పడుకొని ఉంటారు ఈ పాటికే. గట్టి గట్టిగా అరుస్తూ చూస్తున్నోళ్ళందరినీ సీట్‌ల్లోంచి లేపి. లిటరల్లీ ఇదే ఎక్స్‌పీరియన్స్ థియేటర్‌లో. రౌడీలు మనుషులనుకున్నారు, సిమెంట్ బస్తాలనుకున్నారు. ఏదో సిమెంట్ బస్తాలు ఇసిరేసినట్టు, 10 బస్తాలు బాడీల మీద యేసుకున్నట్టు, మోస్తున్నట్టు, ఆ రాడ్ కొట్టుడు రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్‌కి తోడు, ఆ రాడ్ కొట్టుడు యాక్షన్ సీన్స్ ఏంటో. పర్ఫెక్షన్ సినిమా అంతా అక్కర్లేదు. బట్ అట్‌లీస్ట్ సగం. అట్‌లీస్ట్ ఒక్క సీక్వెన్స్ కూడా లేకపోతే ఎలా? పర్ఫార్మెన్సెస్ వైస్ మనోజ్ అండ్ నారా రోహిత్ యాక్టింగ్ వైస్ పర్లేదు. రోహిత్ వరకు అయితే అక్కడక్కడ ఎనర్జీ లేక యాక్ట్ చేసిన ఫీలింగ్. మనోజ్ ఏమో బేస్ వాయిస్‌తో ఇరిటేట్ చేశారు. నార్మల్‌గా చెప్పినట్లేదు. బలవంతంగా ఒత్తిపెట్టి చెప్పినట్టు ఉన్నాయి కొన్ని చోట్ల. ఇక శ్రీనివాస్ ఏమో అమాయకం, ఇరికించాం, ఇరుక్కున్నాం అన్నట్టు యాక్టింగ్ పేరుతో ప్యూర్ ఆర్టిఫిషియాలిటీని ప్రొజెక్ట్ చేశారు. అతిథి ఏమో నార్మల్ సీన్ అయినా సరే, సీరియస్ సీన్ అయినా సరే ఎంతో కొంత నవ్వుతూనే ఉన్నారు. అంత నవ్వు తెప్పించేది ఏం చూసారో మరి? బీజీఎం మోగుతూనే ఉంది. కానీ ఎక్కలేదు. సాంగ్స్ అయితే స్వాహ. ఎందుకొస్తాయో తెలీదు. అసలు ఎందుకున్నాయనేదే ఫస్ట్ క్వెషన్ మార్క్. ఇద్దరు ఫ్రెండ్స్ తోడుగా తమ్ముడు. వీళ్ళ స్టోరీలో హీరో, హీరోయిన్ రొమాన్స్ ఏంటో సోది కాపోతే. ఫైనల్లీ ఈ 'భైరవం' మూవీ విధ్వంసానికి, వినాశనానికి నేను బలయ్యాను. మీ ఇష్టమేగా. సినిమా చూసుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.